నాకంటూ సొంతం ఎవరూ లేరు. నే తల్లిమో చూడని వల్ల కాడి బిడ్డరే. ఈ శవాలతోటే నా జీవితం. నే భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకను చచ్చిపోయా. ఈ ఎర్రోని వదిలేసిపోయా. ఏంట్రా రే, ఇడు అలకాట్లో ఉండేవాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బడికి నెట్టేయండి, పోరా ఇక్కడి నుంచి. వీడిని తన్ని తరిమేయండి. రే ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు. అదిగో అక్కడికి వెళ్ళి తిను పో. వెళ్ళమని చెప్తున్నాను కదా, చెప్పేది నీకే. పోరా ఇక్కడి నుంచి. ఏంటో వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారంటే అలా ఆఫ్ చేయండి. అక్క నువ్వు కూడా నన్నే కొడతావేంటక్క? వాడు ఎట్టాడు తెలుసా? వాడి పాటికి వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. చూసిన జాగ్రత్త పండే పండే అమ్మంటే. అందుకేగా హోటల్ పెట్టుకున్నారు. ఏమయ్యా, నువ్వే పెద్ద మనిషివయ్యా, వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు. చాలా ఊరుకోమ్మా, వీడు తినేళ్ళిపోతాడు. ఈ ఎట్టోడి చిన్న బియ్యంతో హోటల్ నడుతున్నానని ఈ దరిద్ర ఊర్లో అందరూ తిట్టుకుంటారే. ఈ దరిద్రపూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు? దరిద్రపూరట. వీడు బతుకుండగానే చవం కంపు కొడుతున్నాడు, చస్తే ఇంకెంత కంపు కొడతాడో. ఏ భీమసేనా, అన్నమే కదా కావాలి, నాతో రా. బండ వేధవ మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అరే అన్ని సర్దండి రా. ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో, పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను. అమ్మో, ఊపిరిపోయేంత ఆకలా. ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతే. రే నీళ్ళేవో. అన్నా నన్ను కాస్త గుర్తు పెట్టుకో, తొందరలో నన్ను వాళ్ళకాడికి తీసుకొస్తారు. నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళుకుంది అనుకో, కొట్ట మాకు గడమైతే చాలు పడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా. గ్రీకు వీరుడు నరాకుమారుడు. ఏయ్ ఏంటి పాపా?
క్షణం గుండె ఆగిపోయింది. మొహం చూడు మొహం. పక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. పోవా? అయ్యా మహానుభావ, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? అయ్యో, నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదాం అనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర ఇస్తారు. నేనే దిక్కు తోచకల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఎక్కడ దాకా ఉన్నారా? బామ్మర్ దీంట్లో ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండి రా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తిండవో ఒకటేరా? అయ్యా అయ్యా మీ కాళ్ళట్టుకుంటానయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేసాడు, వదిలేండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం, వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు, ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రేయ్, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది. విశ్వాసంగా ఉండాలి. అయ్యగారా, నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నాకు కాదు, ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లు ముంచేశారు. వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? అలా అనకండయ్యా, నా అలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు. పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని, డబ్బులని అలాంటివేవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు ఇడికి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్దే, మధ్యాహ్నం పనికెళ్ళేప్పుడు వీడిని తీసుకురా. అట్టగే బాబా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా చిన్న ఊరికి ఇసిగించుకో. ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కి 3, 5కి 15, 10కి 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం వసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్. 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్, ఆర్టిన్. ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడగడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5వ 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్టు కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్లే చాలా మంది ఉన్నారు. రండి సార్, రండి సార్, రండి సార్. కాయ రాజా కాయ్ సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కి 5, 10, 15 కాసి గెచ్చుకోండి సార్. రండి సార్ రండి, కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుని తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి.
5 10 కాయాలనేం లేదు సార్. 50 100 కూడా కాయదు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రన్ సార్ కాయ రచ్చ కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, డబుల్ ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాల్సే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టా, 2 రూపాయలు తీసుకో. పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ శివాజీ 1 రూపీ, పద్మిని 1 రూపీ. జాగ్రత్తగా చూడండి సార్. పాపం చూసారా సార్, 2 కళ్ళ 1 రూపాయి చొప్పున కాసింది. తీపోతున్నాను చూడండి సార్. మళ్ళీ గెలుచుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకి తగిలింది. ఇదిగో 2 రూపాయలకి 4 రూపాయలు తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసు గెలుచుకోండి సార్. రండి కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడా ఎలా? టెక్నికే అది. తమాషా చూసేవాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. దాంతో సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ్ రాజా కాయ్. రండి సార్. నువ్వు కాయ్ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద 100 రూపాయలు కాసావు. బాగా చూడండి సార్. 100 రూపాయలు సార్. నోట్ సార్. 1 రూపాయి 2 రూపాయలు వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరాంబ నిన్ను కరుణించింది పాప. 100 రూపాయలు పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప 100 రూపాయలు పెట్టింది, 200 గెలుచుకుంది. అరే అది మంచి రోటే పాప. అవును ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాలా తీస్తుంది పాప. దానికి నన్నే చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆటిన్. కొట్టేసింది. నాకు తొక్కొచ్చేటుంది పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరా దాన్ని. ఏంటి ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు. మీరు చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్. సతీ పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్. అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళు డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాగలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాంబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా? అంతా కంపెనీకే. ఆ మిగిలిన చిల్లర పెట్టు. జేబులో ఉన్నాయి చూడు. తగిలుండదు, చూడాలా? చూసుకో. రాబోయ్ వెళ్ళిపోదాం. చప్పెడు ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. పోవే. దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు. గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? అలా తన్ను దరిద్ర పెదవనే. ఇక ఈ పక్కకే రాకూడదు. వాచి వాచి వాచ్దే వాచ్దే. తానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. ఆ మెళ్ళొద్దు, చెవులో విత్తి. తీయవా? రే తాడు తీసుకురారా. దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. ఆ గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్ లో ఉన్నాయి. బ్యాగ్ లో ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు రా పిల్ల ఉసురు పోసుకుంటారు? అయ్యయ్యా ఇది తీసుకురావద్దంటే విన్నావా?
ప్రశాంతంగా మన పని చేసుకుని ఇస్తున్నాడా ఊరికే నస. ఏ తారు డబ్బా ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందయా. సరే బాబు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏయ్ నువ్వు ఊరుకో. సరే చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒక్కసారి గెలిస్తే చాలు, అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో కాబట్టి నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా. కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచి మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ కళ్ళ కాస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా. అయ్యో ఏయ్ మొదలెట్టావు నీ రామాయణం, మాట్లాడకుండా తాగు. ఏయ్ ఎందుకే వీడికి మళ్ళీ మళ్ళీ పోసా? ఎక్కువ తాగితే ఏడుస్తాడని తెలుసుగా. చదువుకునే పిల్ల దగ్గర డబ్బు లేకుండా ఇలా మందు కొడుతున్నావే, మనం బాగుపడతావా? మన వదిలిపెట్టదురా. ఎలా వదిలిపెడుతుందిరా? వద్దురా బాబు అని ఎంత బతిమేలాను. ఆ పిల్ల దగ్గర నుంచి అన్ని లాక్కున్నారు కదరా. తప్పే. మీతో కలిసిందే పాపం రా. మళ్ళీ మళ్ళీ వాడికి ఆ విషయం జ్ఞాపకం చేయకు, మూసుకుని ఉండు. సతీ సత్యా నాన్న నాకన్నా బుజ్జికన్నా ఏం లేదు రేపు పొద్దునకి అన్ని మర్చిపోతావు. ఏంటి అలాగంటూ మళ్ళీ ఏడుస్తావు? తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా? తగలబడితే ఏరా ఈ తోట అంతా ఎన్ని కోట్ల చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడీ
ఎప్పుడు బయలుదేరా బావా? ఎంత ఆలస్యమైంది? అయ్యా టీ తాగుతావా? అరే టీ తీసుకురారా. ఏంట్రా బామ్మర్ది ఇట్టాంటోళ్ళు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఇట్టాంటోళ్ళు నమ్మి ఎలా వదిలేసాడు? ఎవరు ఏంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా? నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి. డబ్బన్నా మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా పెట్టదు. అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలి తెలియదా నీకు? పండుగ బుద్ధుందారా నీకు? పైన అయ్యగారు ఉన్నారా? ఆయనకి దండం పెట్టమంటేనే నన్ను కిందికి తోవేశాడయ్యా. కిందికి రాదా? రేయ్, నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి? పోరా పో. నువ్వు వెళ్ళు. ఏంటివా వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడారా వెన్నుపొడి పొడిచేది. వీడు అలాంటోడు కాదు. ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఓకేనా? సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్ వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10, 20 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు స్వామి, 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200, 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే. ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలు అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్. వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అందమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మన నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. రే టీచరు, ఎంతవరకు తూగుతున్నాక వచ్చా మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200. 200 200 200 200 ఒకటోసారి. 250. 250. 250 ఒకటో. 300 అయ్యా. 300 300 300 300 300 ఒకటోసారి. 350. 350 350 350 350. 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 నువ్వు పడవా? ఎందుకు? అతనికి సోప్ పెట్టే, నాకు అగ్గి పెట్టేనా? 550.
కోటీశ్వరరాలు 550 550 550 ఒకటోసారి 550 రెండోసారి 550 రెండోసారి 600 అదర్ కొట్టావే బిల్ గేట్స్ 700 700 700 700 600 600 సరే ఎందుకంటే పెరగలేదు 600 ఒకటోసారి 600 రెండోసారి 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్ నవ్వింది చాలా డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువే నీ చీరని 600 రూపాయలు కడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే అయినా కూడా అంటే 2000 రూపాయలు చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్ నువ్వు ఇస్తే లేకపోతే పోరా, నా కడుపులో గుడగడలాడుతుంది, నేను దొట్టుకెళ్ళాలి. అయినా సరే చీరను 600 రూపాయలు కడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తావు, ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తావు. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివ శివ నారాయణ, తప్పకండి. ఓకే నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభ వేళ 10 పైసలు. కేవలం 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 ఒకటోసారి 1500 రెండు. నేను ఆడపిల్లలా అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో వస్తే ఏం చేస్తావు? ఎప్పుడు చూసిన అమ్మాయితో కయ్యాన్ని కలుదుతావు. అంకల్ మీ మొహం చూసి వదిలేస్తున్నాను. లేదంటే దాంతో మాటలు వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావా గో పగులుద్ది. పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడివేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్ వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. పోలీస్ రండి. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. ఊరికే దోశానంతే. అసలు నా గురించి నాకు తెలీదు. ఆడదానికి మగని నాకేంటారండి. పోవే సేమ్ పంది. నీ చెయ్యి వెరకొడతాను చూడు. నువ్వు నిజంగా మగాడివైతే ఆగరా. పోవే. నీ పని చెప్తానే. ఆగరా, నీ బుర్ర పగలు కొడతాను చూడు. హలో అంకుల్, తప్పుకోండి. అంకులేదు పెంకులేదు, పోవే. అమ్మో ఇంకేం చేయాలరా బాబోయ్, ఈ పెద్ద మనిషి మా అంతా ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు. ఏ ఊరిది? ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే, ఆ కుర్రాడేడి? పిచ్చిదనా 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డుకెళ్ళినందుకు. బయలుదేరండి. ఇంకా ఏం చేస్తున్నారా? బయలుదేరు. వెళ్ళమని చెప్పామర్తి. వెళ్లే దారిలో ఏట్లో మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి.
4352 కాలింగ్ మంగంపేట చెక్ పోస్ట్. ఎస్ సిఐ రాఘవ స్పీకింగ్. గంజాయి కన్సైన్మెంట్ సరుకుతో అడవుల్లోంచి వెళ్తున్నారు. ఒకరు కూడా దొరకలేదు సార్. రేయ్, ఎంతసేపు అంటే నేను బతినాడేది? నీ యజమాని ఎవరు, ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు, నేను వదిలేస్తాను. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాంరా, నిజం చెప్పరా? రేయ్, నా సహనాన్ని పరీక్షించకు, తను తినే చేస్తావు. ఏంటయ్యా చెప్పాడా? లేదు సార్, మీ చేయి పడితే కానీ చెప్పేట్లేడు. ఎరా చెప్పవా? అడుగుతుంటే గుర్రు అంట. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను, పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 324, 325 మరియు 307 ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది. కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబేడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన 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 తైలం. அரியது கேட்கும் வடிவடி வேலோய் அரிது அரிது மானிடராதல் அரிது மானிடராயினும் கூன் குருடு செவிடு பேடு நீங்கி பிறத்தல் அரிது. மிக்க மகிழ்ச்சி. சொல்லால் தமிழால் வெல்லாத உலகையெல்லாம் வெல்லும் திறமை படைத்த ஐயனே, கொடியது என்னவோ? கொடியது கேட்கும் வடிவடி வேலோய், கொடிது கொடிது வறுமை கொடிது, அதனினும் கொடிது இளமையில் வறுமை. அச்சா, என்ன பொழப்புதான் இது? 4 பன்னிக்குட்டி வாங்கிட்டாயா, பேச்சு காசை மறுச்சுட்டா. இவனுக்கிட்ட இந்த கொட்டையும் பட்டையும் காட்டி அமைச்சு காசு புடுங்கிறதுக்குள்ள உசுரே போயிருது. வீட்டு வாடகை கட்டணும்டா, பாடுறா. அதனினும் கொடிது ఆత్రునా కొడునోయ్. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియావే. మిగతా చిల్లరికి చాక్లెట్ ఇస్తున్నారు. కన్స్యూమర్ కోర్టులో కేసేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఆపు విని గోల, టైటిల్స్ కూడా వేస్తారు.
త్వరగా వెళ్ళి సైకిల్ టోకన్ తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఇదిగో. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పెళ్ళాలి 2 ఉన్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా. బాంబు వేయడానిక కేసు వేయడానిక? మధ్యలో అడ్డొస్తావేంటయ్యా? మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే చిపోవే మొరికే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లగా నొక్కు వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది. చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. అది అతనికి పరువు సమస్య. మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు నేనిచ్చే మందు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్ల బయటికెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్లి తీరాలి, లేదంటే శవంతో పాటు మనము కంపుకోవడం. ఏంట్రా వీడియోలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా. కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది, వాంతులు కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదో నేను పోతాను. రండి సార్, రండి సార్, తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఏంటి కులికమ్మ కొడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్ లో రూమ్ వేసుకుని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్లి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీ అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2000-3000 లాక్కుని పంపిస్తారు. కానీ మేమలా కాదు సార్. మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకో. అదిగోనే వచ్చింది. ఏమిటే పోలీసులు తీసుకొచ్చావు? వెయిట్ ఇక్కడే వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, ఒక బాటిల్ ధర 50 రూపాయలు. నాకు బాటిల్. రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో. రండి సార్, రండి సార్, తీసుకోండి సార్. మగ పిల్లాడి మీద అలా ఎక్కి కూర్చున్నావేంటే? దిగవే.
పాడితే చాలు బారా లోపలికే. ఓకే ఓకే తర్వాత కలుద్దాం. 5 స్టార్ రేంజ్ లో ఉందా? హాయ్ ఐఎమ్ సత్యం వితౌట్ లైసెన్స్ లేహ్య మేకర్ 420. మీరు చెప్పండి సెటు. చిట్ ఫండ్. ఓ నీది చీటింగ్ కేసేనా? ఏ అది ఎలాగయ్యా? నేను ఎన్నాడో నుంచి వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనంటుంది. నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చూస్తే కస్టమర్స్ నమ్ముతారు, నాది తప్పేముంది? తెలుగు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. మీరు టీజింగ్ ఆడపిల్లని ఏడిపించాడులే. ఓ పేరు అడిగానంతే, దానికే 3 నెలలు లోపల దోశారు. అరే ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే. వీడొకడు డైలాగ్ పాతగా ఉందా? న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. నో ఆవిడ నన్ను లవ్ చేస్తుందో లేదో, చచ్చేంత వరకు నేను లవ్ చేస్తూనే ఉంటాను. నీ తలరా రాసుంటే ఎవడేం చేస్తాడు? నా పెళ్ళాన్ని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క ఏటేశానంతే, వరకట్న వేధింపని లోపలేసేశారు. అబద్ధం. ఈ వయసులో ఈయనేం చేశారు? ఈయనెవరో తెలీదా? ఈ టీవీలో కూడా చూపించారే. పేరేంటో అడుగు. శ్రీ ప్రేమానంద స్వాముల వారు. అందుకేనా అంత స్టైల్ గా కూర్చున్నాడు? ప్రేమానంద ఏం చేసావు? ఏం చెయ్యలేదు అని అడుగు. పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు. వీడి భాషా గడ్డము వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు. ఇక ఊరుకుంటాడా వీడు? నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చే పళ్ళు పళ్ళాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడవాళ్ళని వేధిస్తావా? అరే నవ్వు చూడు. ఒరే ఇండియాలోనే రా నీ ఫోజులన్నీ. నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్లో ఉంటే మై సన్. ఏంటి ఫాదర్, అందరం ఒకే కూటి పక్షులం. హలో, కరుస్తున్నాడు రా. పర్వాలేదు మై సన్. పర్వాలేదా? చెప్పు కొడతాను. మెల్లగా చెప్పరా, పైన పడుతుంది. నీకే చెప్పేది. వాడు పోలీసులు కొడితే నాకేమైనా భయమా? వెళ్ళి చెప్పరా. కొడతావా?
కట్టేయండి వీడిని. రాక్షసుడిలా ఉన్నాడు. ఏకీలు కాకీలు విరిచేయండి. నీళ్ళు తీసురా. ఇదిగో నీళ్ళు తాకు. ఊరుకో ఊరుకో, పడుకో పడుకో, ఎవరు లేరు, పడుకో పడుకో పడుకో. ఇలాగే ఎవరినంటే వాడిని కొడతాను కరుస్తాను అంటే జీవితంలో ఇక్కడి నుంచి బయటపడలేవు. వచ్చావా, బాగా తిన్నావా, బాడీ పెంచుకొని వెళ్ళిపోవాలి. There he is. Swamiji, Swamiji. Satya, how are you, Jennifer? I'm fine, Swamiji. Hey, ఇలా రండి. Happy to see you. Me too. బాగున్నావా సత్య? నీ పరామర్శలు అటుంచి ముందు బీడీ ఇవ్వు. ఈవిడెవరో తెలుసుగా? తెలుసురా, పొట్లాలో మీ కమలక్క కదా. రే, ఎందుకు అలా అరుస్తావ్? ఏంటి మొహం అంతా వాచుంది? వచ్చిన చోట ఊరుకుంటేగా. కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన బాధ సిగ్గుగాలేదు. మాటకు ముందు చెయ్యెత్తితే జైలర్ ఊరుకుంటాడా? ఇలా చూడు, వచ్చిన రోజు నా చెయ్యి అలా కరిచాడు. నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు? నన్నే కదయ్యా, వాళ్ళ కూడా చావు కొట్టాడయ్యా. అందరూ నా అలాగే ఉంటారా? అరే ఊరుకరా, అతనికి ఏం తెలీదు. వాళ్ళ కట్లోనే పుట్టి పెరిగాడు. లోకజ్ఞానం తెలియని అమాయకుడ్రా. సత్యం అని పిలువు. సర్లే గారు, నేను చూడటానికి గారు వచ్చారా? ఎందుకు మాటికి మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరు వచ్చారో చూడు. డాటా బాబు, ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీ క్షమాపణ చెప్తున్నాను. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో. క్షమాపణ అడిగేవుగా, పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా. అధిక ప్రసంగి చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మళ్ళీ అయ్యో నాన్న, మళ్ళీ ఓ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. బాబు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఏడవలేదు? నన్ను పట్టుకుని మళ్ళీ ఫ్రాడ్ అంటుందే, నేను ఎవరితో చెప్పుకోను. ఒరే గోవిందో, నేనే దేవుడితో మొరపెట్టుకోనరా. బాబు బాబు ఏడవకు. బాబు చూడవే, ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడవే.
ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాగుపడతావు నువ్వు. క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు, అడుగు 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 క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు, అడగవే. నాన్న నీకేమైనా పిచ్చా? అవునే, నీకు తండ్రిని కదా, నేను పిచ్చోండనే. నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, వీడు ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? ఫ్రాడ్, ఒట్టి ఫ్రాడ్. చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కున్న 400 రూపీస్, నా హెచ్ఎంటి వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు 75. ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను. అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బలాతో తిరుగుతున్నావా? నువ్వు పెద్ద విఐపివి, నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నవి సరిపోలేదా? సార్, ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తుక్కుంటున్నాను, నన్ను పిలిపించి కూడా ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా 4 గుతికి తీసుకెళ్ళండి సార్. ఏ ఎవన్నా? ఒక ఆడది తలుచుకుంటే ఏవైనా చేయగలదు తెలుసుగా? ఓయ్ ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే ఆ చూపేంట్రా? సార్ బయటికి పోండి. నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? ఎటో నేనే పట్టుకున్నాను అంటూ తెగరిచిపోతున్నా. ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావడా ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకెంతసేపు అవుతుంది? ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు, ఆ రోజే అనుకున్నాను. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా? తప్పు చెయ్యకు మై సన్. పౌర్రా, చదువుకునే పిల్లలు లేపుకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. తప్పుకోండి, తప్పుకో. అరే ఊరికే తమ్ముడు, ఇవన్నీ మనకే వదలవయ్యా, కాస్త కూడా బుద్ధి లేదు. చెప్పండి వద్దురా, నా మాట విను, వద్దు, వద్దు, వద్దురా, నీకే చెప్పండి, వద్దు, వదిలే, చైన్ వస్తారా, నా మాట విను, వదిలేరా, వదిలే, చైన్ వస్తున్నారా, వద్దురా, వదిలేరా, అదే నీకే చెప్పండి, వద్దు. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరుకుతున్నారా? ఊరికే ఎవరన్నా గొడవకు వస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు? అవును సార్. వాడికి లాక్ రెండర్ వెండి. సార్ 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 సార్, నిజంగా సార్, సార్ నన్ను నమ్మండి సార్. సార్ మేమేం కొట్టుకోలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా చీకటి? వస్తాను. హే
సిద్ధా, నేను ఆశపడ్డా ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి? వెళ్ళొస్తాను. మైసాన్ మైసాన్ రే దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో చేర్పించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతనేమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర చేర్పించాలి. నమస్కారం అయ్యా. ఏంటి కమలా, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతని గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి? మీకోసమే లోపలికి వెళ్ళాడు. రేయ్, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడుకురా. ఏంటో ఇది? కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఓయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడు, లేదంటే నీ శవ రేగంలో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నీ గంజాయి తోట జాగ్రత్త. ఏంటి కమలా ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు ముక్కు లేదు, ఉండడానికి కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈ రోజు వీడెవడో వచ్చి ఒకల్తా తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు, అతని మీద ఉన్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. ఆ, కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వెధవులతో వాడిని కలవనివ్వద్దు. ఆ, ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. బా జరగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. నేనే అది హలో. చెయ్యదులు వచ్చివు. నేను పోనా? పో. నీ వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను, నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూసారంటే? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నెక్స్ట్. సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపాడావు? అయ్యో సిగ్గేస్తోంది. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం, కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు. నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను. ఏంటది? పురుగులుండా? అమ్మా మంజు, వస్తున్నా నాన్న. రేపు కలదా? రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందా. బాయ్. జామీన్ ఎవరికి?
సిద్ధార్థకి. అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేసాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు. నువ్వు అదే చేస్తుంటావా? అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా? తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. సిద్ధా మందు పోయని చెప్పి పస్తు పడుకో పెడుతున్నారు. కమలేమన్నా చేసి పెట్టుంటుందేమో అడుగుదాం పదా. మనం తాగొచ్చినట్టు తెలిసిందంటే చీపు కడితే తిరిగేస్తుంది. ఏమైంది? ఏమైంది? సత్య 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 ఏం చెండాలను సరితాగా వ్యత్యాసం వస్తుంది? ఏంటది? నీకు పొద్దుందా? వాడికి పడదని తెలుసుగా, తాగుతుంటే ఎదుకోరుకున్నా ఏమన్నా అయితే. అయ్యో ఎవరో నన్ను పిలుస్తున్నారు. కొంచెంగా తాగి చావచ్చుగా. రే అన్నం తిన్నావా? రే సత్య ఎవరైనా తిన్నావా? నేనేరా. అన్నం తిన్నావా? రే తిన్నావా? నిన్నే అడిగేది. ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదని లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకొనివ్వనంటావేంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. దక్షిణాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణవే, నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళము రుణవే, చేస్తున్న వృత్తి రుణవే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణవే, సాగు పుట్టుక రుణవే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసుకురారా. వాడేం చేయమన్నా చేస్తావా?
పోనీలే రారా. పిలుస్తుందిగా వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు. సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్ళాల్సిందేనా? అదంతా ఏముండదు. అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్లి ఒక అతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం. అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాడో అప్పటి నుంచి మనసత్యం పోయింది. నిన్నితను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచి, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు. అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు. వెళ్ళి స్నానం చేయించావు. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిలిపోయి కమలా చేసిన పాపం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. నవ్వు. సిద్ధు నవ్వుతాడు. రారా, సిద్ధు నవ్వుతాడు చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే. సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క నువ్వే పొట్లాడప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా, తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. ఏంటో ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్ నీకేంటా, కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా, ఈయన దగ్గర రానిపోతుంటే వినావు. సరే గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వార్ని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి నేను చెప్పిన చెప్పు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా? షూటింగా? రేయ్ 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 ఆగరా రేయ్. త్వరగా తప్పండి తప్పండి తప్పండి. రేయ్ గోవిందు, సిమ్రన్ రా. సైలెన్స్ ప్లీజ్. వాట్ డిఫరెంట్ క్యారెక్టర్? అహల్య. कौन है अहल्या? I will explain. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవులో తిరుగుతూ ఉంటారే. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా,
కుట్టాక కదా తొడుక్కుంటారు ఏళ్ళేడి తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్ నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి ఇలా తిరగండి. నిప్పంటించేస్తాను జాగ్రత్త. మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పుల్ రేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను జాగ్రత్త. బాబు డైరెక్టర్ గారు తిడతారు. అయ్యయ్యో ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఐ విల్ టెల్ యు ది బ్యాలెన్స్. ఓకే మేడం, మీరు తెలుగైనా నేర్చుకోవాలి, లేకపోతే నేను ఇంగ్లీష్ నేర్చుకుని హాలీవుడ్ టూ మచ్. अबे मैं मैडम से बात करके बोलूंगा. ए तोस्तार ఏంటి? డబ్బులు పో. అరే వెళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? कहां ले जा रहे हैं? दम मारे दम मिट जाए हम बोल तूने जा. हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम. ये क्या हो रहा है? ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं? మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు? వన్ సెకండ్ మేడం. హలో, ఆపేరా ఫోన్. గొంతు కోసేస్తాను. ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను. देखा देखा, मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है. ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక సాంగ్ ఫినిష్ అయి ఉండేది. అది కాదు మేడం, ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో పెద్ద ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या वो? डायरेक्टर है वाडू, शुद्ध वेस्ट फेलो. उनके वजह से मेरा ये हाल हो रहा आज यहाँ पर. इनको सारी डेट्स కోసం వస్తే చెప్పుతో కొడతాను. I hate this. I hate it. ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నావు? కంట్రీ బ్రూట్స్. కాసేపు ఊరుకో. నేను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా. What? రేప్? देखा. విన్నావుగా? అందరినీ షూట్ చేసి పారేస్తాను. అమ్మ బాబోయ్, సిమ్రాన్ కోపం ఎక్కువని వారపత్రికలో ఎక్కడో చదివాను. నిజమేనన్నమాట. నా గురించి మీకు తెలీదు. మర్యాదగా దించేయండి. మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు. Shut up. What shut up? देखा क्या देखा? इधर देखो उधर देखो, सबको देखो सब. Shit! వినండి. ఇందు మూలంగా తెలియచేయిందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు స్వప్న సుందరి అందాల నటి సింహం నడుము గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. పరాగ్ పరాగ్ పరాగ్. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరి జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? Idiots. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నీకెవరికి బుద్ధే లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోషపెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క? గాడిద పాలతో గానీ స్నానం చేస్తదేమో. क्या बोल रहे हैं? कहते हैं आप बहुत सुंदर है, कहते हैं आप गधे के दूध से नहाते होंगे. नहीं बोलो. नहीं లేదు. తిమరనక్కు ఏంటి చుట్టూ ఎర్రబడిపోయింది? ఎంత సంపాదిస్తున్నావు కదా, పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. आपका बालों के बारे में मैडम, कहते आप इतना कमाते हैं, केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या? నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏందమ్మే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నా. అదే కదా, నిన్నేమన్నా డబ్బులు అడిగావా? టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా, ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాధ్యే? ఏంట్రా చూస్తున్నావు? ఈవిడికి అర్థమయ్యేలా చెప్పు. कहते आप भगवान के जैसे इनका सामने आ गए हो, एक डांस करने के लिए बोलते हैं. ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు? మా ఊరు గాంధీ గారు వచ్చారు వారి సొంత ఖర్చులతో. నీకు తెలుసా? గాంధీ గారు ఎప్పుడు వచ్చారు? నీకు తెలియదులే. गांधी जी यहाँ आए थे, उनका पॉकेट मनी डाल के. Oh really? Yes really. ముందు నువ్వు డాన్స్ అయ్యి వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం. आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे. ఏమో ఇటు చూడు, వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు. వీళ్ళు కాటికెళ్ళేలాగా నీ ఆట చూసేసారనుకో, నువ్వు చరిత్రకి ఎక్కేస్తావు. मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं. After seeing your dance, they can die peacefully. So sweet. అవును, చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు? దుబాయ్ సింగపూర్ ఇలా అడ్డవేళ కోసం ఆడుతా ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? जाके सिंगापुर में डांस
ఏడవకురా ఏడవకు ఆడుద్దులే ఏడవకు. సౌండ్ తర్వాత చూద్దాం. అరొకటి అరొకటి మీకే చెప్పేది అరొకటి. డాన్స్ బాగా చేసావు సత్య. నాతో వస్తావా? సినిమాలో చేర్పిస్తాను. అదే వద్దండి, అదిగో అతను వదిలేసి నేను రాను. అయ్యో పోలీసులు వస్తున్నారే. మేడం 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 ఎవరు? నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. హి ఇస్ మై ఫ్రెండ్ సత్య. ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బాబు ఇద్దరు జల్దీ బోలో. అవును సార్, అలాంటిదే లేదు సార్. స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా చెప్పండి. లేదు సార్. నో ప్రాబ్లం సార్. రండి రండి సరే సత్య బై. నన్ను మర్చిపోకండి మేడం. అడవుల్లోనే ఉంటూ ఎవరు గంజాయి సాగు చేస్తున్నా, ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు. నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి. ఏమయ్యాడో తెలీదు. తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు. స్టేషన్ లో చెప్పావమ్మా? ఎన్నోసార్లు చెప్పానయ్యా. ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అరిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే? అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ వాళ్ళని అడగలేదు. ఆ సిమ్రన్ ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది. మీరు నోరు తెలుసుకుని చూశారు. ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను. నీకు అసూయ ఆవిడలా ఆడో రాదే అని. నాకు ఆటో రాదు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో అక్కడే ఉండొచ్చుగా, మేము మాట్లాడుతున్నాగా. తోకలా వెనకే వస్తావంటే? నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావు? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయగానే హిహిహి అంటూ ఇక్కిలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన వదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీద ఒట్టు మంజు. నీకే చెప్పేది. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. సిద్ధు ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. సిద్ధు ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా పోండి. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో. వస్తున్నాడు చూడు. 007. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి.
ఒరే నా మాట విను, ఇది కలెక్టర్ ఆర్డర్ రా, పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి అలా అడగండి, అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే? సరే పంపిస్తాను, నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు, ఇది గొప్ప వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు, ఇతనే చేయకు. ఏంటి? సరే వెళ్ళి కూర్చో. అర్థమై ఉంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థమై ఉంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐఎమ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుందేదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10ో ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాళ్ళు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, తెలారా. ఉండు, పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి, అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడక. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా ఎదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బు అని ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్త ముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేళ్ళు అమ్ముకోవచ్చు. అయ్యగారు, పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే నోరు మీరా. వాడే ఇప్పుడు సమస్య. ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు? గోవిందు, వెళ్ళి సైకిల్ తీసుకురా. వెళ్ళు. అలాగే. మీరు వెళ్ళండి, నేను వదిలేసి వస్తాను. సిద్ధు సిద్ధు, 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి. వెంటనే వచ్చేస్తాను. అక్క జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. వస్తానేరా.
పనొచ్చనంటే వరదొస్తుంది వయసొచ్చనంటే బలపొస్తుంది టమ్ టమ్ టిగా టిగా ఏదో రానే వచ్చానుగా కానీ మెచ్చేలాగా కస్సు మంది కళ్ళు మంది కళ్ళు కనపడటం లేదా గుడ్డిగా కొడక చూసుకోవచ్చుగా నీ వయసు ఎంతరా? ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? ఏమైంది? సత్య ఎక్కడ? ఎందుకు అడుగురా? ఏమైంది? చెప్పు. చెప్పవే. మంజు ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పు. కొంచెం నీళ్ళు తీసుకురా. ఏం జరిగింది? ఈ నీళ్ళు తాగు. వెళ్ళి సత్యం ఏమైందో చూడండి. వెళ్ళండిరా. ఏమైందమ్మా? అచ్చో, అయ్యయ్యో, సత్యం ఎక్కడ? చెప్పమ్మా, చెప్పు. నా తల్లివి కదా, చెప్పమ్మా. సత్యం ఎక్కడ? చెప్పు. చెప్పవే. మంజు, 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 మంజు. సీత, సచ్చు కనిపించాడా? నిన్నే అడిగేది. సత్యాన్ని చూసావా? ఏంట్రా నువ్వు? చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఏమో చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. రే గోవిందు,
నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈ రోజు పొద్దున్నే. ముందుగా ఎవరు చూశారు? తెలీదు. ఏడవకుండా చెప్పమ్మా. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడవకుండా చెప్పమ్మా, చెప్పు. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసావాక ఈ పక్క కూడా రావడం లేదా బండాడు. ఈ పంట మీద ఇన్నాళ్ళు చేరదీసి దగ్గరించుకున్నావు. మన సత్యం చనిపోయి ఉంటే ఒక చుక్క కన్నీరు కూడా కాచుకుంటా రాయిలా కూర్చొనున్నాడే. ఆగమ్మా, ఆగు. ఆడవాళ్ళు ఎవరు శ్మశానానికి రాకూడదు, ఇక్కడే ఆగిపోండి. ఎంత బాగా చూసుకున్నాడు. నీకేమవుతాడ్రా? బండి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా. పోరా ఇక్కడి నుంచి.
ఆఖరిసరిగా మొహం చూసి చూడండి మొయిపోతున్నా. తల్లి మట్టైపోయే పెంచినాడు మధ్యలోనే వదిలేసి పోయే మృగాన్ని మనిషిగా చేసి అనాథుడు చేసి నన్ను నట్టేట్లా వదిలేసి నువ్వు వెళ్ళిపోయా. నువ్వేం చేస్తానో తెలీదు. ఇంకో గంటలో ఒక వాడు శవంగా మారాలి. రే బండిరా.